ఎన్టీఆర్ ప్రకాష్ రాజ్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరి మధ్య నటులుగానే కాదు, అంతకు మించిన రిలేషన్ ఉంది. అందుకే ప్రకాష్ రాజ్ తారక్ ని ముద్దుగా వాడు రే అని పిలుచుకుంటారు. అయితే తారక్ నటనపై ఆయన ఇజం ఆడియో ఫంక్షన్ లో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ నట విశ్వరూపం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎలాంటి నటుడో ఇప్పటికే పలు సినిమాలతో పాత్రలతో ప్రూవ్ చేశాడు. పౌరాణిక పాత్రలతోనూ మెప్పించాడు. అయితే ఇజం ఆడియో ఫంక్షన్ లో తారక్ నటనపై ప్రకాష్ రాజ్ ప్రశంసల జల్లు కురిపించాడు. తనలాంటి గొప్ప నటుడిని కూడా ఇంప్రెస్ చేసే సత్తా ఉన్న నటుడని ఆయనని ఆకాశానికెత్తేశాడు. మొన్నీ మధ్య ఆయన తాను ఎంతటి గొప్ప నటుడో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రకాష్ రాజ్ లాంటి నటులు చిత్ర పరిశ్రమకి దొరకడం అరుదు. అలాంటి ప్రకాష్ రాజ్ నందమూరి యువ హీరో యాక్టింగ్ స్కిల్స్ ను మెచ్చుకోవడం సాధారణ విషయం కాదు. ఆడియో ఫంక్షన్ లో ఇలాంటి మాటలు సాధారణమే అనుకోవచ్చు. కానీ ప్రకాష్ రాజ్ తన మనసుకు నచ్చని మాటలు ఎప్పుడూ చెప్పడు. తనకు ఏది నచ్చితే అదే మాట్లాడతారు. ఇలా మరో హీరో గురించి మాట్లాడడం చాలా రేర్. ఇదే ఇప్పుడు యంగ్ టైగర్ అభిమానులను ఫుల్ జోష్ లో ముంచెత్తుతోంది. జనతా గ్యారేజ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న తారక్ ఫ్యాన్స్ కు ఇది మరో గుడ్ న్యూస్. ఎన్టీఆర్ ప్రకాష్ రాజ్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరి మధ్య నటులుగానే కాదు, అంతకు మించిన రిలేషన్ ఉంది. అందుకే ప్రకాష్ రాజ్ తారక్ ని ముద్దుగా వాడు రే అని పిలుచుకుంటారు. అయితే తారక్ నటనపై ఆయన ఇజం ఆడియో ఫంక్షన్ లో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ నట విశ్వరూపం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన జల్లు కురిపించాడు. తనలాంటి గొప్ప నటుడిని కూడా ఇంప్రెస్ చేసే సత్తా ఉన్న నటుడని ఆయనని ఆకాశానికెత్తేశాడు. మొన్నీ మధ్య ఆయన తాను ఎంతటి గొప్ప నటుడో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రకాష్ రాజ్ లాంటి నటులు చిత్ర పరిశ్రమకి దొరకడం అరుదు. అలాంటి ప్రకాష్ రాజ్ నందమూరి యువ హీరో యాక్టింగ్ స్కిల్స్ ను మెచ్చుకోవడం ఎలాంటి నటుడో ఇప్పటికే పలు సినిమాలతో పాత్రలతో ప్రూవ్ చేశాడు. పౌరాణిక పాత్రలతోనూ మెప్పించాడు. అయితే ఇజం ఆడియో ఫంక్షన్ లో తారక్ నటనపై ప్రకాష్ రాజ్ ప్రశంసల